संजीर అరే సుమిత పిన్ని, రేపటి నుండి ప్రసూతి సెలవులకు వెళ్తున్నారని విన్నాను. ఇదిగోండి, ఇది మీకోసం. జగ్గు పెదనాన్న, వచ్చే నెలలో మీరు రిటైర్ అవుతున్నారని విన్నాను. ఇదిగో తీసుకోండి, ఇది మీకోసం. ఇదిగో చూడు సౌందర్య, ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావు? అయ్యో, ఎందుకు తీసుకురాకూడదు? మీరు కూడా మాకు సంతోషాల తాళం చెవిని ఇస్తున్నారు కదా, దాన్ని మా అదృష్టానికున్న అడ్డంకులపై పెడతాం. పిన్ని, మా లోన్ పాస్ అయిపోయింది కదా. పెదనాన్న, పెదనాన్న, మాకు మా లోన్ వచ్చేస్తుంది కదా. హా, ఏంటిది? ఎర్రముద్ర? లేదు పెదనాన్న, ఎలాగైనా మా లోన్ పాస్ అవుతుందని మీరు చెప్పారు కదా. మా నాన్నగారి పొలాన్ని విడిపిస్తారని. ఏం చెప్పమంటావమ్మా, మీకు లోన్ గ్యారంటీ ఇచ్చిన వాళ్ళు వెనక్కి తగ్గారు. నువ్వు గ్రామంలో బలవంత పెళ్లి ఆపావు కదా, అందువల్ల. నేను నీకు మాటిస్తున్నాను, మా పొలాన్ని ఎలాగైనా తిరిగి దక్కించుకుంటా. నాన్నగారు మళ్ళీ తిరిగి వస్తారని నాకు మాట ఇచ్చారమ్మా. నేను కూడా ఆయనకు మాట ఇచ్చాను. ఆయన తిరిగి వచ్చేలోపు ఆయన తీసుకున్న అప్పులన్నీ తీర్చి ఆ శక్తి సింగ్ నుండి పొలాన్ని విడిపిస్తానని. బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తామన్నారా? నీకు అప్పు పుట్టిందా? ఈ ఊరి వాళ్ళని కాదని వెళ్ళావు కదా. ఈ బలవంతపు పెళ్లిని ఆపి ఊరు వాళ్ళకి వ్యతిరేకంగా వెళితే లోన్ వచ్చేస్తుందనుకున్నావా? ఏమనుకున్నావే? మా పరువు తీసింది చాలు. ఇక నుండి నేనేం చెప్తే అదే చెయ్యాలి, అర్థమైందా? వదిలేయండి అత్తయ్య, బిడ్డ మనసు ఇప్పటికే విరిగిపోయింది. మనసు విరిగిందమ్మా, కానీ ధైర్యం కాదు. మనం మళ్ళీ తిరిగి ప్రయత్నిద్దాం. ఇక వదిలే తల్లి, మనలాంటి పేదవారి తలరాతలో ఓటమి మాత్రమే రాసి ఉంటుంది. లేదమ్మా, పేదవాడెప్పుడూ ఓడిపోడు. వాడు గెలుస్తాడు లేదా నేర్చుకుంటాడు. నేను కూడా ఇప్పుడు నేర్చుకున్నానమ్మా. గెలుపు మన సొంత శక్తి మీద వస్తుంది, ఇతరుల నమ్మకంతో కాదు. కానీ తల్లి, అమ్మా, మనం మళ్ళీ లోన్కి దరఖాస్తు చేద్దాం. ఈసారి ఆ శక్తి సింగ్ నుండి నాన్నగారి పొలాన్ని విడిపించి తీరుదాం. ఏ సౌందర్య, అమ్మ, నేను ఇప్పుడే వెళ్ళి చూసొస్తాను. నువ్విక్కడేం చేస్తున్నావు? నేను కలవకుండానే వెళ్ళిపోతున్నాను, కానీ ఏం చేయను. ఈ ఊరి మెడికల్ సెంటర్లో అర్జెంటుగా జాయిన్ అవ్వాలి. పైగా ఇంట్లో వాళ్ళు కూడా అప్పుడే భయపడుతున్నారు. ఆ ఊళ్ళో నాకు పోస్టింగ్ వేశారని కాదు, నేను వెళ్ళి డాక్టర్గా ప్రాక్టీసింగ్ చేయబోయే ఊళ్ళో అబ్బాయిల్ని కిడ్నాప్ చేసి ఆ ఊరి అమ్మాయిలతో బలవంతంగా పెళ్లిళ్ళు చేస్తారని ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు. అయినా ఇలాంటి ఆచారాలేంటో. కారాపు నమస్తే. ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, ఆశీర్వదించండి. సంతోషంగా ఉండు. ఇవన్నీ తేవాల్సిన అవసరమేముంది? మీరొచ్చారు, అదే చాలు. నాన్నమ్మ, వీళ్ళ వల్లే మన లోన్ పాస్ కాలేదు. వీళ్ళని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. వీళ్ళెక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు, అర్థమైందా? అంత జాగ్రత్తగా లోపల పెట్టరా, సరేనా? అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా ఇంటి నుంచి వెళ్ళిపోండి. దేవుడు సాక్షిగా సూపర్ ఫిగర్ నువ్వు.
ఆ కోపం చూడు అస్సలు తగ్గట్లేదు. ఇదిగో తీసుకోండి. ఇలాగే తీసుకోండి అన్న. మా అత్తగారింట్లో మర్యాద చేస్తుంటే కింద పడేస్తావేంట్రా? సౌందర్య, ఇప్పుడైనా సంతోషంగా ఉండు. కేవలం ఈమె మాట వినే నీకు మంచి చేద్దామని వచ్చా ఇక్కడికి. నువ్వు మాకు మంచి చేస్తావా? నువ్వు ఎలా చేస్తావు? చాలా విలువైన ప్రశ్న అడిగావు నన్ను నువ్వు. నీకు మంచి నేను ఎలా చేస్తాను అని. ఎలా చెప్పను నీకు ఇప్పుడు మంచి చేయబోతున్నాను అని? నిన్ను పెళ్లి చేసుకొని నీకు మంచి చేయబోతున్నా. నాకు చాలా సిగ్గుగా ఉంది. నిన్ను నేను పెళ్లి చేసుకొని నీకు మంచి చేయబోతున్నా. నిన్ను నేను పెళ్లి చేసుకొని. రామ్లాల్ కాకా మీరా? అసలేంటిది? సారీ అవినాష్ బాబు, ఇదంతా నేను హాసిని చెప్పడం వల్ల చేశాను. నీకు తెలుసు కదా బాబు, హాసినమ్మకి కుదరదని చెప్తే అస్సలు నచ్చదని. సీరియస్లీ హాసిని, కలవడానికి ఇలా పిలుస్తారా? ఒక్క క్షణం నేను ఊరు చేరుకోబోయే ముందు నన్ను కిడ్నాప్ చేశారని భయపడి చచ్చాను. మరేం చేయాలి? ఒకవేళ బలవంతం చేయలేదంటే నువ్వు కలవకుండానే వెళ్ళిపోయేవాడివి కదా. కానీ కేవలం ఒక వారమే కదా. ఒక వారం అంటే 7 days, 168 hours, 10,080 minutes. చాలు చాలు, సెకండ్ లెక్కించాల్సిన అవసరం లేదు. నేను చాలా చెడ్డదాన్నా? నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నానా? అవును, చాలా ఎక్కువ. కానీ నేను సారీ కూడా అడుగుతాను కదా. కానీ ఏం లాభం? నువ్వేమనుకున్నావో అదే జరుగుతుంది. సరే బాబు, సారీ ప్లీజ్. ఇది బానే ఉంది. ముందు ప్రాణాలు తీసి తర్వాత సారీ చెప్పడం. కానీ నా ప్రాణం నువ్వే కదా. ఏమైంది? ఏదైనా కింద పడేసుకున్నావా? ఏదో వెతుకుతున్నట్టున్నావే. మీ కళ్ళల్లో సిగ్గు కోసం. కానీ కనిపించడం లేదు. బహుశా మీకు అసలు సిగ్గలేనట్టుంది. అందుకే మా తలుపు దగ్గరికి పదే పదే వస్తున్నారు. ఏ సౌందర్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేం మాట్లాడుతున్నానో మీ అన్నని అడుగు. ఏయ్, నువ్వు ఆగరా. ఇతను మహానుభావుడు, చాలా గొప్ప మనిషి. కట్నం కూడా వద్దంటున్నారు. నువ్వు ఒప్పుకుంటే మన డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. అర్థమైందా? కానీ అత్తయ్య, ఉన్నట్టుండి పెళ్లి మాట ఏంటి? ఉన్నట్టుండా? ఏదైనా ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నావా నువ్వు? గడిచిన కాలం, పోయిన యవ్వనం ఎప్పటికీ తిరిగి రాదు. నువ్వే దీన్ని గారాబం చేసి చెడగొట్టావు. ఇకపై అంతా నేను చూసుకుంటాను, నువ్వు వదిలే. చూడు శక్తిబాబు, నువ్వు మంచి తేదీ చూసి ముహూర్తం పెట్టించు. మిగతాదంతా నేను చూసుకుంటాను. మీ ఇద్దరి పెళ్లి ఎలాగైనా నేను జరిపిస్తాను. నేను ఇప్పుడే వస్తాను. ఆ? శక్తి గారు, ఆ? ఇదిగో చూడండి. ఇదే మీరు. మీరెంత బాగున్నారో. పెద్ద కోటలో ఉంటారు, చాలా డబ్బులున్నవాళ్ళు. కానీ నన్ను చూడండి, ఇది నేను. అచ్చమి పగిలిన అద్దం లాంటిదాన్ని. నేను అమాయకురాల్ని, చదువులేని మొద్దుని. నన్ను అతికించినా కూడా దీనిలా పగుళ్ళు కనిపిస్తాయి. ఒకసారి మీరే ఆలోచించండి శక్తి సింగ్ గారు. పెళ్ళనేది సమానమైన వ్యక్తుల మధ్య జరుగుతుంది. అసలు మీరు నేను ఎలా సమానం? మీరైతే చాలా గొప్పవారు.
మేమేమో పేదవాళ్ళం. నేను మీ స్థాయికి సరిపోను, అవునా కదా? సూపర్. బామ్మగారు చెప్పారనే నేను ఇక్కడికి వచ్చాను. నేను అనుకున్నాను మీకు మంచి జరుగుతుంది, మీ కుటుంబానికి మంచి జరుగుతుంది, అలాగే నా ప్రేయసికి మంచి జరుగుతుంది అని. కానీ నీకు నా మేలు అస్సలు ఇష్టం లేదనుకుంటా. చూడే నా చిట్టి రాణి, ఆ రోజు కూడా నీ తెలివితేటల్ని ఉపయోగించి ఆ చంద్రిక పెళ్లిని ఆపావు కదా. మీ బామ్మ మాటల్ని విని నేను ఇక్కడికి నిన్ను పెళ్లి చేసుకోవడానికి వస్తే నా పెళ్లిని కూడా ఆపాలని చూస్తున్నా. నీ మాట అయితే చెప్పేశావుగా, ఇప్పుడు నా మాట కూడా జాగ్రత్తగా విను. మనిద్దరి పెళ్లి రోజు ఆ మీ పొలాన్ని నీ చేతుల్లో పెడదాము అనుకున్నాను. ఇప్పుడు మన పెళ్ళే జరిగినప్పుడు మీ ఆ పొలాన్ని నేను ఏం చేసుకుంటాను? సరే, రేపు పట్టణం నుండి ఒక వ్యక్తిని పిలిపించబోతున్నాను. తనకి నీ పొలాన్ని చూపించి అమ్మేస్తాను. తక్కువ ధరకైనా సరే, ఏమాత్రం వెనకాడను. చెప్పింది చేసి చూపిస్తా. లేదు. అత్తగారు, నమస్కారం కూడా పెట్టలేదు. తీసుకున్న వస్తువుల్ని తిరిగి పంపించేయండి. అయ్యో, లేదు బాబు, అలా చేయకండి. ఆగండి శక్తి బాబు, నా మాట వినండి. ఇప్పుడు ఏం చేద్దాం తల్లి? మన పొలం మనకి ఎలా తిరిగి వస్తుంది? నువ్వేం కంగారు పడకమ్మా. వాడసలు మనల్ని ఏం చేయలేడు. వాడెన్ని కుతంత్రాలు చేసినా ఏది జరగాలనంటే అదే జరుగుతుందమ్మా. ఇది చావదు, మనల్ని ప్రశాంతంగా బతకనివ్వదు. నిజంగా పిచ్చిదానివి, పూర్తి పిచ్చిదానివి. అవును, నాకు తెలుసు. నీకోసం మాత్రమే ప్రపంచంలో అంతా మారొచ్చు, కానీ నీ విషయంలో నా ప్రేమ మాత్రం ఎప్పటికీ మారదు. నాకు తెలుసు, నీ మీద కూడా నా ప్రేమ ఎప్పటికీ మారదు. అలాగా? అయితే ప్రూవ్ చేసి చూపించు. ఏంటి? అయ్యో అవినాష్, నేను అడిగేది ఒక్కటే కదా, నువ్వు వెళ్లే ముందు నాతో భోజనం చేసి వెళ్ళాలని. నొప్పిగా ఉందా అమ్మా? ఝాన్సీ లక్ష్మీబాయిలా మధ్యలోకి ఎందుకు వచ్చావు? నాకెలాగో అలవాటే. 2 దెబ్బలు తింటే నానమ్మ కోపం చల్లారుతుంది కదా. ఏమైందమ్మా? ఈ వయసులో గోరింటాక్తో ఎర్రబడాల్సిన చేతులు ఇలా గాయాలతో నీలి రంగులో మారాయి. మా వల్ల నువ్వు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది తల్లి, మమ్మల్ని క్షమించు. లేదమ్మా. అమ్మా, ఏమైందమ్మా? దేవుడికి మల్లెపూలు అర్పిస్తే జంట బాగుంటుందని అంటారు. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే, నా బిడ్డకి మంచి తోడు దొరకాలి తండ్రి. ఎవరో ఒక రాజకుమారుడు వచ్చి నా బిడ్డ చెయ్యి పట్టుకొని తన ఇంటికి తీసుకెళ్ళాలి. తన మనసులోనూ ఇంట్లోనూ చోటు ఇవ్వాలి. నీకొకటి గుర్తుందా? ఈ రోజు నేను మీ ఇంటికొచ్చి మీ ఫ్యామిలీని కలవాలనుకున్నాను, కానీ గుర్తుంది, కానీ వెళ్ళడం కూడా ముఖ్యం కదా. బట్ ఐ ప్రామిస్ యూ, నేను తిరిగి వచ్చిన వెంటనే మా ఫ్యామిలీని మొత్తం నీకు పరిచయం చేస్తాను. దానికి ఇంకా వారం టైం ఉంది కదా. వారం అంటే చాలా ఎక్కువ. ఆ లోపు ఏదైనా జరిగిందంటే ఏం జరగదు. అయినా ఈ ఒక్క వారంలో ఏమైపోతుంది? ఇక్కడి నుండి నేను హాసిని అవినాష్గా వెళ్తున్నాను. మళ్ళీ హాసిని అవినాష్లా తిరిగి వస్తాను, ఓకేనా? లేదమ్మా, మనం ఇలా
అలాంటి కలలు కనొద్దు, అవి ఎప్పటికీ నెరవేరవు. నేనెప్పటికీ బలవంతపు పెళ్లి చేసుకోను, వరకట్నం ఇచ్చే స్తోమత మనకు లేదు. అలాంటప్పుడు మళ్ళీ దేవుణ్ణి ఎందుకు అడుగుతున్నావమ్మా? ఇలా చూడు దేవుడా, మా అమ్మ మాటలు నువ్వు అస్సలు పట్టించుకోకు. తనకు చెప్పు నేను తనను వదిలి ఎక్కడికి వెళ్ళనని. సౌందర్య, నువ్వేం కంగారు పడకమ్మా. పొలం చూడ్డానికి రేపు ఆ పట్టణం నుండి వచ్చే వ్యక్తి ఉన్నాడు కదా, తనని వెనక్కి పంపించేస్తాను. నువ్వేం కంగారు పడకు, మన పొలాన్ని ఎవరిని కొననివ్వను. కానీ ఇదంతా ఎలా చేయగలవు? ఆలోచించావా? కష్టపడితే ఫలితం దక్కుతుంది. ఆలస్యం అవ్వచ్చు, కానీ దక్కుతుంది. ఈ మనుషులు ఎన్ని కుతంత్రాలు చేసినా ఆ దేవుడు నిర్ణయించిందే జరుగుతుంది. దేవుడికి మల్లెపూలు అర్పిస్తే జంట బాగుంటుందని అంటారు. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే నా బిడ్డకి మంచి తోడు దొరకాలి తండ్రి. రేపు పట్టణం నుండి ఒక వ్యక్తిని పిలిపించబోతున్నాను. తనకి నీ పొలాన్ని చూపించి అమ్మేస్తాను. తక్కువ ధరకైనా సరే ఏమాత్రం వెనకాడను. ఎలా ఆపుతావో చూస్తాను. ఈ పట్నం అబ్బాయికి ఎలా బుద్ధి చెప్తానంటే, పొలం కొనుక్కునే ఆలోచన కాదు, మళ్ళీ గ్రామంలోకి వచ్చే ఆలోచన కూడా రాకూడదు. అసలు ఇదే ముర్రా బాబు. జీపీఎస్ కూడా పనిచేయడం లేదు. రోడ్డు మీద ఇన్ని గుంటలు ఉన్నాయేంటి? ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ సారీ. మీరు బాగానే ఉన్నారా? నేను డాక్టర్ని, నేను చూస్తాను. ఆగండి. ఐఎమ్ సో సారీ. ఎక్కడికి వెళ్ళిపోయింది? మేడం, మ్యామ్. అయ్యో దేవుడా, ఇప్పుడు ఎవరి కారుని గుద్దాను? ఇప్పుడు ఏం చేయాలి? త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. మేడం, మేడం మీరు బాగానే ఉన్నారా? సరే, దెబ్బలేం తగలేదు కదా? ఈ కారు ఇది అంటే మా పొలాన్ని కొనడానికి పట్టణం నుంచి వచ్చిన వ్యక్తి ఇతనే అయి ఉంటాడా? లేదు, ఇతన్ని మా పొలం దగ్గరికి కూడా అస్సలు వెళ్ళనివ్వకూడదు. ఈ సైకిల్ ఏంటి రోడ్డు మొదలు పెట్టారేంటి? రోడ్డు మధ్యలో సైకిల్ పెట్టి ఎక్కడికి వెళ్ళారు?
ఓ హలో, తలుపు తీయండి. నా కారులోకి ఎందుకు వెళ్ళారు? బయటికి రండి. అయ్యో, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నా కారులోకి ఎందుకు వచ్చావు? అరే ఏం చేస్తున్నావు? నా కారు పాడైపోతుంది. అయ్యో, ఏయ్ ఆగు. అయ్యో నీకు అర్థం కావట్లేదా? ముందు డోర్ తీయమంటుంటే. అయ్యో లాక్ తీ ముందు. అరే నిన్ను. ఏ ఆగు. కార్ తాళాలు. ఏ అమ్మాయి, నా కార్ తాళాలు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? అరే ఆగు. హే నా కార్ తాళాలు ఇవ్వు. మాకు సంబంధించింది ఏది కూడా ఎదుటి వాళ్ళకి దక్కనివ్వం. తిరిగి వెళ్ళిపోండి సిటీ బాబు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వావ్, భలే వెల్కమ్ దొరికింది నాకు ఈ ఊళ్ళోకి. అమ్మా, నెమ్మదిగా నెమ్మదిగా. ఏమైంది తల్లి? మళ్ళీ ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళొస్తున్నావా? అవునమ్మా, మన పొలం కోసం నేను యుద్ధం చేసేస్తున్నాను. ఎక్కడా? ఇదిగో చూడు నేనేం గెలిచాను. మన పొలం తీసుకోవడానికి వచ్చిన ఆ సిటీ బాబు కారు తాళాలు దొంగతనం చేసి తీసుకొచ్చేసాను. అయ్యో, ఇవెందుకు తెచ్చావు? ఏం చేసినా మన మంచికే అమ్మా. వాడు కారు లేకుండా మన పొలం వైపుకి అస్సలు రాలేడు. నీకొకటి తెలుసా అమ్మా? ఒక్క క్షణం నా ప్రాణాలు అరచేతుల్లోకి వచ్చేసాయి. కానీ నేను రైతు బిడ్డని కదా, నాగలి తిప్పడం వచ్చు, సమస్యని కూడా. గట్టిగా ఆ తాళాలు లాగేసుకున్నాను. ఇప్పుడు ఆ పట్నం బాబు ఖచ్చితంగా వెనక్కి వెళ్లాల్సిందే. తను వెనక్కి ఎలా వెళ్ళగలడు? ఎడ్ల బండి మీద వెళ్తాడా? తన కారు తాళాలు నువ్వు తీసుకొచ్చేస్తే దీనివల్ల ఏదైనా సమస్య వస్తుందేమో అని నాకెందుకో చాలా భయంగా ఉంది తల్లి. భయం నాకు కూడా ఉందమ్మా, కానీ ఏం పర్వాలేదు. ఈ పొలం నాకు మరో తల్లి. దాన్ని ఎలా దూరం చేసుకోగలను? అమ్మ ఏం చేయాలని ఆలోచించాల్సిన పని నాది, నీది కాదు. ఇప్పుడు నువ్వు ముందు భోజనం చేయి. నువ్వు పొద్దున్నుంచి ఏం తినలేదని నాకు తెలుసమ్మా. రామ్మా తిందాం. అమ్మా, అమ్మా ఏమైంది? ఇదిగో ఇదిగో నీళ్ళు తాగమ్మా. ఏమైంది తల్లి? అమ్మా, నీకు పొడిగా ఉన్న రొట్టె తింటే దగ్గొస్తుంది కదా? అయ్యో లేదు, అలాంటిదేం లేదు. అమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు తెలీదా? నా ఆస్తమా మందులు వస్తాయని. డబ్బులతో నువ్వు ఇంట్లో ఏం ఉండవు కదా? అయ్యా, అలాంటిదేమీ లేదు. ఇందులో నీ ప్రేమ అనే నెయ్యిని పూసావు కదా, అది కూడా నిండుగా. నీ ప్రేమతో పాటు నీకు నచ్చిన పప్పు కూడా ఉంటే ఎంత బాగుంటుంది. ఈ రోజు నేను నీకు పప్పు వండి పెడతాను, అది కూడా మంచి రొట్టెలతో. అవునా? నీకు ఎక్కడైనా ఏమైనా లాటరీ రాబోతుందా ఏంటి? అదంతా నాకు వదిలే. ఈ సిటీ బాబు మా పొలం వరకు అసలు ఎలా వచ్చాడు? తనకి మా పొలం అస్సలు దక్కనివ్వకూడదు.